సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలు, అలాగే రాజకీయ అంశాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా మనము ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే ఐఎస్సిఏ. సో ఐఎస్సిఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఐఎస్సిఏ స్టాండ్స్ ఫర్, వాట్ ఈజ్ ఐఎస్సిఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఐఎస్సిఏ 8th సెషన్ సమ్మిట్ అనేది ఢిల్లీలోని భారత మండపంలో అక్టోబర్ 27 నుంచి 30 తారీఖు వరకు ఈ ఐఎస్ఏ 8th సమ్మిట్ అనేది జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సౌర ఇంధనం సంబంధించి, సౌర విద్యుత్కు సంబంధించిన అలియన్స్ గ్రూప్ ఇది. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉంది. 8th సమ్మిట్ అనేది ఢిల్లీలోనే జరుగుతుంది. సో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. కాబట్టి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 28 న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ 8వ సెషన్ ప్రారంభ ప్లేన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఐఎస్ఏ మానవాళి ఉమ్మడి ఆకాంక్షకు చిహ్నంగా నిలుస్తుందని, సౌరశక్తిని సమ్మిళితము గౌరవము, సామూహిక శ్రేయస్సుకు మూలంగా ఉపయోగించుకోవాలన్నది ఆమె ప్రసంగించడం జరిగింది. ఐఎస్ఏ అంటే ఈ టాపిక్ లో మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమంటే ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, 8వ సెషన్ కు అధ్యక్షత వహించినది మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు. ఓకే, ఈ టాపిక్స్ మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేడు రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం అంటే రాష్ట్రపతి హోదాలో యుద్ధ విమానంలో ప్రయాణించిన వ్యక్తిగా మనం చూసినట్లయితే ద్రౌపది ముర్ము గారు 3వ పర్సన్ అంటే 3rd పర్సన్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధ విమానంలో రాష్ట్రపతి హోదాలో ప్రయాణించిన మాజీ రాష్ట్రపతులు ఆల్రెడీ 2 ఉన్నారు. వాళ్ళలో మనం గమనించినట్లయితే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రతిభా పటేల్ గతంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో విహరించారు. అలాగే మన ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు 2023 ఏప్రిల్ 6న ఇదే ఫైటర్ జెట్ లో గగన విహారం చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా నేడు రఫేల్ యుద్ధ విమానంలో ఇంతవరకు ఏ రాష్ట్రపతి విహరించలేదు. రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఈమె రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించడం, గగన విహారం చేయడం జరిగింది. కాబట్టి రఫేల్ అనే ఒక యుద్ధ విమానము ఏ దేశం నుంచి మన భారతదేశం దిగుమతి చేసుకుందంటే స్పెయిన్ నుంచి రఫేల్ యుద్ధ విమానాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే మన మాజీ రాష్ట్రపతులైనటువంటి అబ్దుల్ కలాం ప్రతిభా పటేల్ వీళ్ళు కూడా సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో విహరించారు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానము ఏ దేశం నుంచి భారతదేశం దిగుమతి చేసుకుందంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. కాబట్టి ఈ టాపిక్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం రష్యా నుంచి, రఫేల్ అనే యుద్ధ విమానము స్పెయిన్ నుంచి మనము దిగుమతి చేసుకున్నాము. నెక్స్ట్ పాయింట్, 2025-26 రబీ సీజన్ లో ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను ఆమోదించిన మంత్రివర్గం. మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత జరిగిన కేంద్ర మంత్రివర్గం 2025-26 రబీ సీజన్ గాను ఫాస్ఫరస్ పొటాషియం ఎరువుల పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను నిర్ణయించడానికి ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనను ఈ రోజు ఆమోదించడం జరిగింది. 2025-26 సీజన్ తాత్కాలిక బడ్జెట్ అవసరం దాదాపు 37,952.29 కోట్లు దీనికి ఖర్చు అవుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ లో 2025-26 ఇటీవల ఏ ఎరువులపై సబ్సిడీ రేట్లను ఆమోదించారు అంటే ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎరువులపై.
నెక్స్ట్ టాపిక్ మరి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు ఒక మంత్రి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖకు మరి ప్రస్తుత మంత్రి ఎవరంటే మరి డాక్టర్ మన్సుఖ్ మాండవియా. కాబట్టి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అనే ఆయన ప్రస్తుతం మన కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈయన మరి యువజన వ్యవహారాలు సంబంధించి మేరా యువ భారత్ కింద ఒక ప్రధాన మేలురాయిని సాధించడం జరిగింది. మరి ఈ వేదిక 2 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు దాటింది. ఈ మైలురాయి 2047లో వీక్షిత్ భారత్ దిశగా దేశం యొక్క సమిష్టి ప్రయాణంలో భారతదేశం యువత పెరుగుతున్న ఉత్సాహము మరియు భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ NRLM. సో NRLM అంటే దీని ఫుల్ ఫామ్ మనం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గా చెప్పొచ్చు. కాబట్టి NRLM ఫుల్ ఫామ్ ఏమంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. అంటే మరి NRLM పై అభ్యాస మార్పిడి కోసం ఇథియోపియా ప్రభుత్వ ప్రతినిధి బృందం భారతదేశాన్ని సందర్శించింది. భారతదేశ పేదరిక నిర్మూలన మరియు మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రధాన కార్యక్రమం అమలు కోసం మరి ఇథియోపియా ప్రభుత్వం నుండి ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందము 1 వారం రోజుల పాటు భారతదేశాన్ని లర్నింగ్ అండ్ ఎక్స్పోజర్ పర్యటనను చేపడుతుంది. కాబట్టి ఇటీవల మరి NRLM అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క కార్యాచరణ నమూనాన్ని పరిశీలించడానికి ఏ దేశం ప్రతినిధులు భారతదేశానికి రావడం జరిగింది అని క్వశ్చన్ అడగచ్చు. ఇథియోపియా ప్రభుత్వ ప్రతినిధులు అని చెప్పచ్చు. కాబట్టి మరి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ పర్యటన NRLM 105 మిలియన్కు పైగా మహిళలను 9 మిలియన్కు పైగా స్వయం సహాయక బృందాలను విజయవంతంగా సమీకరించిందని తెలియజేయడం జరిగింది. మరి ఈ పాయింట్ లో మనము NRLM ఫుల్ ఫామ్ మరి NRLM ని సమీక్షించడానికి ఇథియోపియా ప్రభుత్వం భారతదేశానికి వచ్చింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తీరాన్ని తాకిన మోంతా తుఫాన్. మరి తీరాన్ని తాకింది మోంతా తుఫాన్ అనేది విజయవాడలోని అంతర్వేది సమీపంలో మరి తీరం దాటింది. మరి తీవ్రం దాటేటప్పుడు కోస్తా జిల్లాలకు భారీ వర్షం వచ్చింది. అలాగే ఒరిస్సా, మరి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, తమిళనాడు రాష్ట్రాలకు కూడా భారీ వర్షము కురిసిందని తెలియజేయడం జరిగింది. అదే నెక్స్ట్ వన్, ఓకే, దీంట్లో భాగంగా మోంతా అంటే మరి మోంతా అనే ఈ తుఫాన్ ఎలా వచ్చింది, దీని పేరుని ఎవరు ప్రపోజ్ చేసినారు, ఎవరు పెట్టినారు, మోంతా అంటే అర్థమేమని మనకు తెలుసుకుంటే మరి బంగాళాఖాతంలో ఏర్పడిన రాష్ట్రం గలగలలాడుతున్న తుఫానుకు మోంతా అనే పేరును థాయిలాండ్ దేశం పెట్టింది. మరి ఆ దేశ భాషల్లో మోంతా అంటే అందమైన సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం. సో మోంతా అంటే అందమైన పువ్వు, మరి సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం. మరి నామకరణం బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల్లో ఏర్పడే తుఫాన్లు హిందూ మహాసముద్ర పరిధిలోని 13 దేశాలను సంప్రదించి పేర్లు రూపొందిస్తారు. ఈ బాధ్యతను యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్స్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అనే ఈ సంస్థ ఈ పేర్లను ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మరి ప్రతిపాదించే పేర్లు అనేటి హింసాత్మకంగా గాను వ్యతిరేక భావాలు వచ్చేవిగా ఉండకూడదు. చిన్న చిన్న పదాలతో ఇవి ఉండాలి. భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఓమన్, ఖాతర్, యోమన్, ఇరాన్, సౌదీ అరేబియా, మరి UAE దేశాలు ఇప్పటికే 169 పేర్ల జాబితాలు సమర్పించాయి. మరి ఈ జాబితాలో వరుస క్రమం ప్రకారం ఈసారి థాయిలాండ్ ప్రతిపాదించిన పేరు మోంతా. మరి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ గాలి వేగం బట్టి మరి ఈ తుఫాన్ ను నిర్ణయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మోంతా సంబంధించిన హిస్టరీ. నెక్స్ట్ టాపిక్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి
శాలరీ ఎన్హాన్స్ చేయడానికి మరి 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలు రూపొందించాలని కేబినెట్ కమిషన్ నియమించింది. ఆ కమిషన్ కు మరి చైర్మన్ గా ఎవరు నియమించడం జరిగిందంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ దీనికి చైర్మన్ గా ఈ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. మరి ఈ కమిషన్ రిపోర్టు 18 నెలల పాటు కమిషన్ దీన్ని స్టడీ చేసి రిపోర్ట్ 18 నెలల తర్వాత రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న సిఫారసులు అంటే 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలు అనేటివి మరి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేటట్ల మరి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అనే సారథ్యంలో మరి సిఫారసులు చేయడం జరుగుతుంది. మరి ఈ 8వ వేతన సవరణ సంఘం విధి విధానాల వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు 69 లక్షల పింఛనీదారులకు మరి 8వ వేతన సవరణ సంఘం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇది మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక తీపి కబురుగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళా డైరెక్టర్ గా కీర్తి చేకూరి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళా డైరెక్టర్ గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి కీర్తి చైకూరి. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్. మన దేశంలోనూ SJ-100 విమానాల తయారీ. అంటే SJ-100 విమానాలు మరి ఏ దేశంలో తయారవుతున్నాయంటే రష్యాలో తయారవుతున్నాయి. మరి రష్యాలో తయారయ్యే SJ విమానాలు మరి ప్రస్తుతం మన దేశంలో కూడా SJ విమానాలను మరి SJ విమానాలను తయారు చేయాలని రష్యా సహకారంతో మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మరి రష్యా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని మరి SJ-100 విమానాలను మన దేశంలో కూడా తయారు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి దీంట్లో SJ-100 విమానాలు ఏ దేశానికి చెందినవి అంటే రష్యా దేశానికి చెందినవి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, అక్టోబర్ 31 న్యూఢిల్లీలో జరిగే అంతర్జాతీయ ఆర్య శిఖరాగ్ర సమావేశం 2025లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2:45 మరి PM గంటలకు న్యూఢిల్లీలోని రోహిణి జరిగే అంతర్జాతీయ ఆర్య శిఖరాగ్ర సమావేశం 2025లో పాల్గొంటారు. మరి ఈయన మహర్షి దయానంద సరస్వతి 200 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని అలాగే సమాజానికి ఆర్య సమాజం చేసిన 150 సంవత్సరాల సేవను స్మరించుకునే జ్ఞానజ్యోతి ఉత్సవంలో ఈ కార్యక్రమం కీలక భాగమని చెప్పొచ్చు. కాబట్టి మరి న్యూఢిల్లీలో జరిగే ఆర్య శిఖరాగ్ర సమావేశం ఎవరికి సంబంధించిందంటే మహర్షి దయానంద సరస్వతి సంబంధించిన ఉత్సవాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మరి ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం అంటే తిరుపతి కొండల్లో ఒక బల్లి బయటపడింది, కొత్త రకం బల్లి. ఆ బల్లి పేరు యొక్క శాస్త్రీయ నామం ఏమంటే మరి హీమిఫిల్లో డాక్టలస్ వెంకటాద్రి. సో ఆ బల్లి పేరు మరి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఒక నామకరణం చేయడం జరిగింది. ఆ నామకరణం ఏమిటంటే హీమిఫిల్లో డాక్టలస్ వెంకటాద్రి. ఇది శేషాచలం అడవుల్లో కొత్త జాతి బల్లిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, విరుచుకుపడిన మెలీసా. అంటే మెలీసా అనేది మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో మోంతా అనే తుఫాను విజృంభిస్తుంటే అక్కడ మరి జమైకా దేశంలో మొలీసా అనే ఒక తుఫాన్ అనేది విరుచుకుపడింది. సో అట్లాంటి ఏడాది పాటు ChatGPT Go ఉచితం. ఓకే, ChatGPT అంటే ఇది వన్ ఆఫ్ ద AI టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. మరి ఇట్ ఈస్ సర్చ్ ఇంజిన్. మరి ఏడాది పాటు ChatGPT Go ఉచితం. ఎందుకంటే మరి క్వైరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు కొంత తక్కువగా ఉండే ChatGPT Goను భారత్ లోని యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు OpenAI ప్రకటించింది. మరి నవంబర్ 6 నుంచి మరి పరిమిత కాలం పాటు నిర్వహించే ప్రమోషన్ క్యాంపెయిన్ లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చని పేర్కొంది. భారత్ లో తొలిసారిగా బెంగళూరులో నవంబర్ 4న
మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇటీవల ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది ఏడాది పాటు ఉచితంగా ఇవ్వడం